భారీ భవనాలు నిర్మించాలంటే పునాదులు బలంగా ఉండాలి. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే బాల్యం నుంచే చదువుల్లో రాణించాలి. ఈ విషయం చిన్నప్పుడే గ్రహించింది ఆ అమ్మాయి. భవిష్యత్తు సౌధం నిర్మించుకోవడానికి చదువునే బలమైన పునాదిగా వేసుకుంటోంది. ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 993 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచి తెలంగాణ సీఎంచే ప్రశంసలందుకుంది. మరి ఎవరా యువతి? తన భవిష్యత్ లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం. బడికి వెళ్లాలి, బాగా చదువుకోవాలి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. బాల్యంలో అందరూ ఇలాంటి కలలే కంటారు. కాని కొందరే కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తారు. ఈ అమ్మాయి అదే కోవకు చెందుతుంది. 10వ తరగతిలో 10 జీపీఏతో విజయానికి బాటలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ సత్తా చాటి తెలంగాణ సీఎం సహా ప్రముఖులచే ప్రశంసలు అందుకుంది. పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ అమ్మాయి పేరు మెహరీన్ సుల్తానా. సిద్దిపేట స్వస్థలం. చిన్నప్పటి నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేది సుల్తానా. పుస్తకంలోని పురుగులా ఎప్పుడూ చదువుతూనే ఉండేది. ఎప్పటి పాఠాలు అప్పుడే నేర్చుకుని 10వ తరగతిలో 10 జీపీఏతో సత్తా చాటింది. అదే పట్టుదలతో అహర్నిశలు శ్రమించి ఇంటర్ ఎంపీసీ 2వ సంవత్సరంలో 993 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన తర్వాత సంగారెడ్డిలోని రాయల్ జూనియర్ కళాశాలలో చేరింది సుల్తానా. ప్రణాళికతో చదువుకుని ఇంటర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచానని అంటోంది. ఏ రోజు పాఠాలు ఆ రోజే చదివితే ఎక్కువ మార్కులకు ఆస్కారం ఉంటుందని సూచిస్తోంది. ఆసక్తితో చదివితే మార్కులు వాటంతటా అవే వస్తాయని సుల్తానా చెబుతోంది. 10th, I'm a student who got 10 points. So after that, I have joined Royal Junior College. Daily, my routine was I used to wake up at 5, focus 1 to 2 subjects. And after coming to college, 8 o'clock our college used to start, 8:30. So after 8:30, casually continuous we'll be having classes and 1 to study hours. At 5, we'll end up our college. Then after going to home, having fresh up, and at 6 o'clock I used to start. So what the sir has taught, so those all I used to refer. And I used to refer reference books for completing and means gaining more knowledge on the subject. In languages, that is English, in first year I have secured 97, in second year 98, and in second language is my Arabic. In both the years I have secured 99, 99, and remaining subject I have secured 75 out of 75. That is Pax A, Max B, and physics, chemistry 60 out of 60. So my total is 993 out of 1000. 993 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకర్గా నిలిచిన ఈ విద్యా కుసుమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సత్కరించారు. అంతేకాకుండా జగ్గారెడ్డి సుల్తానా ఉన్నత చదువుల కోసం 3 లక్షల రూపాయలు ప్రకటించారు. మంచి మార్కులు సాధించడంలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరువలేనిదని సుల్తానా అంటోంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్, నీట్ వంటి పరీక్షలకు సన్నద్దమవుతున్నానని వివరిస్తోంది. భవిష్యత్తులో బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. Our college is more with JEE mains, not only with IP. We have good faculty for JEE mains
NEET and everything. Even we have good results in NEET as well as in mains. Right now I'm thinking of getting admission in BITS, Triple IT. So, and even I have afterwards I have MSET and advanced. I want to do engineering, that I want to take CSC group. First I'll do engineering, then I'll think of other government sectors. Why? Because if we are done with one thing, then we can concentrate on another things, right? Completing the engineering and after having a job, then I'll see for civils, IAS. Feeling very happy for this. Why? Because this is the opportunity that everyone doesn't get it. So happy for getting this opportunity. Yeah, she is Collector Kranti ma'am, who has congratulated us. సుల్తానా రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే సుల్తానా చదువుల్లో చురుగ్గా ఉండేదని అంటున్నారు. అమ్మాయి ఉన్నత చదువుల కోసం నగదు ప్రోత్సాహం అందించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మా కలెక్టర్ మేడం సంగారెడ్డి కలెక్టర్ గారికి కూడా కలిసాము. వాళ్ళు చాలా నేను అప్రిషియేట్ చేశారు అమ్మాయికి. ఇక ముందు కూడా ఇలాగనే నువ్వు భవిష్యత్తులో కావాలనేసి చాలా ఇంప్రెస్ చేశారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారికి కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సజెషన్ ఇచ్చేసి పాపను చాలా ఎంకరేజ్ చేశారు. మా స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గార్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి కూడా కలవడం జరిగింది. ఆయన పాప యొక్క నా పరిస్థితి కూడా చూసి వాళ్ళు పాపకు కావలసిన సహాయ సహకారాల గురించి 3 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అది నాకు మంచిగా అనిపించింది. సార్కి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సుల్తానా తమ కళాశాలలో చదివినందుకు గర్వంగా ఉందని రాయల్ కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు. 993 మార్కులు తెచ్చుకుని కాలేజీతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మా కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్లో మనకు ఎంపీసీ గ్రూప్లో మెహరీన్ సుల్తానా ఒక అమ్మాయి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ అంటే 993 మార్క్స్ తీసుకురావడం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. మా కోసం చాలా సంతోషమైన విషయం. మా కాలేజ్ కోసం కాకుండా మొత్తం సంగారెడ్డికి జిల్లాకి కూడా ఇది మొదటిసారి ఒక సెకండ్ ఇయర్లో ఒక ఎంపీసీ గ్రూప్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం. ఆమెతో పాటు మా కాలేజీలో రాధిక అని ఒక అమ్మాయి ఆల్ ఇండియాలో జేఈ మెయిన్స్లో 1919 ర్యాంక్స్ తీసుకురావటం. వాళ్ళు ఫాదర్ ఒక ఆటో నడిపిస్తుంది. ఇప్పుడు ఈ పాప కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా పూర్, అంత పెద్ద ఎకనామికలీ స్టాండర్డ్ కాదు. మాకు చాలా హ్యాపీగా ఉంది. బాగా చదవాలనే కోరికతో పాటు కష్టపడే తత్వం మనలో ఉండాలని సుల్తానా సూచిస్తోంది. ఇలాగే కష్టపడి పై చదువుల్లో కూడా మంచి మార్కులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.